నమస్తే అండి, అందరికీ నమస్తే. మనము శ్వాస మహావిజ్ఞానం చదువుకున్నాం. స్వాధ్యాయంలో భాగంగా ముందుగా మీరందరూ కూడా ప్రకృతి త్రిబులెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మన శ్వాస మహావిజ్ఞానంలో శ్వాసను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, శ్వాసని ఎంత బాగా ఉపయోగించుకుంటే మనకు అంత ఉపయోగాలు అన్నమాట, అంత యూజ్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నారు ఇందులోని. అలాగే మన మాటను కూడా ఎదుటి మనిషి ఇబ్బంది పడకుండా మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఇబ్బంది పడకుండా మాట్లాడడం నేర్చుకోవాలి. వాక్కి అంత శక్తి ఉంది. వాగ్భాషణం అంటారు కదా, వాగ్భాషణాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవాలి. ప్రియ భాషణం అంటే నొప్పించక తానవ్వక అంటారు కదా, అలాగనమాట. మాట ఎప్పుడు ఎలా ఉండాలి? నొప్పించక తానవ్వక, అంటే తను బాధపడకూడదు, ఎదుటి మనిషిని నొప్పించకూడదు. ఆ టైప్లో మాట్లాడాలి. ఆ టైప్లో మాట్లాడాలంటే మన వాక్చాతుర్యం బాగా ఉండాలి. దానిని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకోవాలి. మనం ఏసుకోలమో కత్తితో తీసుకుని పొడిచి రక్తం కళ్ళజోడడం వంటిది మాత్రమే హింస అని అనుకుంటాం. ఎందుకంటే జంతువులను చంపి తినడమే హింస అనుకుంటాం. కాకపోతే అదేం కాదనమాట. మనకి అయాచితంగా లభ్యమైన వాక్కు అంటే ఏంటి? మనం ఏం కష్టపడకుండా ఉచితంగా మనకు వచ్చింది. మనకి దైవశక్తి వల్ల మన పుట్టిన 5-6 నెలలకి అలా మాటలు వస్తుంటాయి కదా, చిన్నవి. అలాగా అయాచితంగా వచ్చింది మాట. దాని ద్వారా ఎదుటివారి మనసును తూట్లు పడేలా మాట్లాడడం అసలైన హింస. అంటే వాగ్భాషణం బాగా ఉండాలి. మాటల వల్ల ఎవరిని బాధ పెట్టకూడదు. నిజంగా మాటల వల్ల బాధపడితే అదే అసలైన హింస కిందకి లెక్క అదే వస్తుంది అన్నమాట. అలాంటి హింసాత్మక ప్రవర్తన, ప్రేమరాహిత్యము, ఎదుటివారితో ప్రేమగా మాట్లాడలేకపోవడము మనలో చాలామంది ఎన్నో గొప్ప గొప్ప సాధనలు అవి చేస్తున్నప్పటికీ కూడా ఆశించినంత ఫలితాలు రావడం లేదు అనుకుంటాం. మనం ధ్యానం చేస్తున్నాం, ఎదుటివారిని బాధ పెట్టకూడదు అనుకుంటాం. కానీ ఆ టైంకి వచ్చేటప్పటికి మనం మాట్లాడేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని ఎంత మార్చుకుందామన్నా కూడా కరెక్ట్గా రాదనమాట. మన సాధనలో ఉన్న లోటు అది. నిజంగా సాధన కరెక్ట్గా చేస్తే మటుకు వస్తుంది. కాకపోతే మన సాధన సరిగ్గా చేయలేము. దాన్ని సరిచేసుకోకుండా ప్రేమరాహిత్యంతో వాక్కుని వృథాగా ఉపయోగించుకుంటూ ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నా, ఎన్ని సిద్ధక్షేత్రాలను మనం దర్శించినా, ఎంత గొప్ప సాధనలు చేస్తున్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇది మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. అంటే ఏంటి? ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని తెలిసినా కూడా మనం దీన్ని సరిగ్గా అభ్యాసం చేయలేకపోతున్నాము. ఈ వాగ్భాషణాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతున్నాము. దీనిని మనం చాలా కరెక్ట్గా ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటి? మనం ఎవ్వరూ బాధపడకుండా మాట్లాడేటట్టుగా మనం మాట్లాడాలి. ప్రియంగా ఎదుటివారికి ఇష్టం కలిగించేలా మాట్లాడాలి అని చెప్తున్నారన్నమాట. దానికి మనం నిరంతరం ప్రాక్టీస్. అందుకే రోజు కొన్ని గంటలు మౌనం చేసాం అనుకోండి, మన వాక్ మీద మనకు పట్టు వస్తుంది. ఎవరితో ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, అవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ ఒకటి చెప్తున్నారు. ఆ చిన్నతనంలో గుంటూరు అరండల్పేటలోని రాఘవేంద్ర విద్యాలయంలో నిశ్శబ్దం పీరియడ్ ఉండేది. అంటే క్లాసులు అన్నమాట. చాలా గొప్పగా క్రమం తప్పకుండా ప్రధానోపాధ్యాయులు అంటే హెడ్ మాస్టర్ ఆ నిశ్శబ్దం క్లాసుని దాదాపు ఓ పీరియడ్ మొత్తం చక్కగా జరిగేలా చూసేవారు. మౌనం యొక్క విలువ గ్రహించిన మహనీయులు ఈ అమూల్యతను విద్యార్థి దశ నుంచే తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో మనకు నిశ్శబ్దంలోంచే శబ్దం వస్తుంది. శబ్దం నుంచి నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. ఈ నిశ్శబ్దం గురించి మనకి తెలిస్తే మటుకు ఈ సైలెన్స్ అనేసి ఒక పీరియడ్ పెడతారనమాట. అంటే 45 minutes ఒకే సైలెన్స్గా ఉండడం అలవాటు చేస్తారనమాట. కనుక మనం నిరంతరం మౌనంగా ఉంటేనే మన ప్రమేయం లేకుండా మన నాసిక రంధ్రాల ద్వారా ప్రతి క్షణం జరుగుతున్న వాయు ప్రవాహాన్ని గమనించగలం. అంతే కదా, మనం కూర్చొని ధ్యానం చేసేస్తామంటే అవదు. మనం సైలెంట్గా ఉంటేనే మనకు మాటలు విన్న మన వాయువుని మనం గమనించడం. ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉంటామో, సైలెన్స్తో ఉంటామో, అప్పుడే అది గమనించగలం అన్నమాట. ప్రయత్నపూర్వకంగా నిరంతరం మనం చేస్తున్న ఈ కొద్దిపాటి సాధనే మన చేత మహాద్భుతాలను చేయిస్తుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. అంటే రోజు కొంత టైం పెట్టుకొని మనం ఈ మౌనం అన్నది ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి అని చెప్తున్నాను. ఎందుకు మనకు ధ్యానం కరెక్ట్గా కుదరడం లేదు.
కరెక్ట్గా కుదరడం లేదనుకుంటే ఒక 40 డేస్ మౌనం, రోజుకి ఇన్ని గంటలను పెట్టుకొని మౌనం. అలాగే మౌనంగా ఉన్నాం కదా అనేసి ఏదో సెల్ ఫోన్ పట్టుకున్న టీవీ చూడడమో సైలెంట్గా సీరియల్ చూడడమో కాదనమాట. మౌనం అంటే పూర్తి మౌనంలోకి వెళ్ళిపోవాలి. మనసు చేసే ఆలోచనలు కూడా తగ్గించుకోవాలి. నేను మౌనంగా ఉన్నాను కదా అని ఏదో సినిమా గుర్తు చేసుకున్న సినిమా గురించి, సినిమా హీరోయిన్ ఏం చేసిన హీరోయిన్ అవన్నీ ఆలోచించడం కాదనమాట. మౌనం అంటే మనం ఏదో కాకపోతే మనకు అవసరం కాబట్టి మౌనంగా ఉండాలనిపించినప్పుడు ఏదో ఒక నామం పట్టుకొని అలా జపం చేసుకుంటూ సైలెంట్గా నోరు కూడా మతకుండా అలాగా చేసుకుంటూ ఉండాలన్నమాట. అది మౌనం అంటే ఆ రకంగా చేసుకోవాలి అలవాటు అయ్యే వరకు. తర్వాత మన లోపలే మనకు అంతరంగిక మౌనం వచ్చేస్తుంది అన్నమాట. ముందు మనం బాహ్యంగా మౌనం అలవాటు చేసుకుంటే అంతరంగ మౌనం వస్తుంది. ఈ విషయమే పెనుమత్స మహాయోగిని ఆవిడ ఏం చెప్పారంటే, నాయనలారా నాభి మీద దృష్టి ఉంచండి, అలా ఉంచి మీ శ్వాసను గమనించుకోండి, చాలా ఆశ్చర్యకర ఫలితాలు చవిచూస్తారు అని చెప్పారనమాట. అంటే ఏంటి, నాభి అన్నిటికీ మూల కారణం నాభి. అంటే మన మణిపూరక చక్రం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మణిపూరక చక్రానికి ఇంచుమించు 100 నర్వ్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. అందుకని అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా దాని మీద పనిచేస్తుంది. మన మణిపూరక, అందుకే భోజనానికి ఒక అరగంట ముందు మనం మణిపూరక చక్రం మీద ధ్యాస పెట్టి ఒక 10 మినిట్స్ అలాగ నిశ్వాసాలను గమనించామనుకోండి, మనం తిన్నదంతా శుభ్రంగా అరుగుతుంది, మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ రాదు. దేనికైనా కారణం మనశ్శాంతి ఏంటి, తిన్నది బాగా అరిగితేనే మనశ్శాంతిగా ఉంటుంది. సో మనశ్శాంతి, అందుకని మనం డైరెక్ట్గా మణిపూరక చక్రం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మటుకు ధ్యానం చేసుకుంటే ప్రతి సమస్య, ఏ సమస్య ఉన్నా సాల్వ్ అవుతుంది. మనం మణిపూరక చక్రం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే మణిపూరక చక్రం ఉండాలంటే బాగా యాక్టివేట్ అయితే బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అలాగే వాళ్ళకి ప్రావీణ్యం కూడా బాగుంటుంది అన్నమాట. అంటే మహాపండితులు మణిపూరక చక్రంలో ఉన్నవారు పండితులు అన్నమాట. అంటే పైకి మనలో ఇది బాగా చెప్తారు, కాకపోతే అభ్యాసం మట్టుకు ఉండదు అనమాట. కాకపోతే మణిపూరక చక్రం మీద ఇలా డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి ఉంటే మణిపూరక చక్రం మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా చేసుకుంటే మనకు ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి తగ్గుతాయి అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఉదాహరణగా ఓ పుట్ట దగ్గర నిలబడి ఉన్న మనిషిని గమనించిన పాము పుట్టలోంచి బయటికి రాబోతూ ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకొని తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు అయ్యాక పుట్టలోంచి కొద్దిగా తలెత్తి తనని గమనిస్తున్నవాడు ఇంకా అలానే ఉన్నాడా అని తెలుసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. చివరికి తనని గమనిస్తున్నంతసేపు బయటికి వచ్చే ప్రయత్నం చేయదు. అలా గమనించడం మనం ఆపాక మామూలుగానే బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మన శ్వాసను కూడా గమనిస్తూ ఉండడం వల్ల క్రమంగా అది ఆగిపోతుంది. కొద్ది రోజులకి అనేక అనుభూతులు కలుగుతాయి. కొన్నాళ్ళకి మనకి శ్వాస తీసుకోవాల్సిన అవసరం రాదు అని చెప్తున్నాం. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి, మనకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి అని చెప్తూ ఉంటాం. ఈ శ్వాస మీద ధ్యాస అలవాటు అయిన కొలది ఆలోచనలు ఆగిపోయి మనకు అనుభూతులు కలుగుతాయి అన్నమాట. తర్వాత అనుభూతులు కూడా ఆగిపోయి మనం పూర్తి నిశ్శబ్ద స్థితిలోకి మనం వెళ్ళిపోగలము అని చెప్తున్నాను. గురుదేవులు అందించిన అద్భుత రహస్య సూత్రము శ్వాసయే మనసే శ్వాస అను దానిని అనుసరించి అటు ఇటు పరిగెడుతున్న నిరంతరం కోతిలా తిరుగుతుండే మనసు ఈ శ్వాసను గమనించడం వల్ల ఒక చోట ఆగిపోతుంది. చూడు, మనస్సు అని చెప్పారు కదా, మనసు కోతి లాంటిది అని చెప్పారు. కోతి ఏంటి, అటు ఇటు వెళ్తుంది. అలాగే మన మనసు కూడా అటు ఇటు సంచరిస్తూనే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మన శ్వాస అనే గురువుని పట్టుకున్నామో, చూడండి మనకి ఇందులోని అంటే వీరబ్రహ్మం గారి దాంట్లో ఉంటుంది కదా, కాళికాంబ సప్తశతులని, కోతి పిల్ల రీతి గురువుతో నుండిన శిష్యునికి సొంత సీటు రాదు, నమ్మకున్న దుమ్ముపాలవుతురు, కాళికాంబ హంస కాళికాంబ అంటారు. అంటే ఏంటి, మనసు ఎప్పుడు కోతి పిల్ల రీతి ఉంటుంది అన్నమాట. కాకపోతే మనం ఏం చేయాలి, కోతి పిల్లకు కూడా గురువుని, తల్లిని ఎలా పట్టుకుంటుందో, కోతిపిల్ల ఏంటి తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. అటు ఇటు తల్లి ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఎగురుతుంటే పిల్ల కూడా ఆటోమేటిక్గా ఎగురుతూ ఉంటుంది అనమాట. అలా కోతిపిల్ల ఎంత గట్టిగా తల్లిని అయితే పట్టుకుంటుందో, మనం కూడా ఈ శ్వాస అనే గురువుని అంత గట్టిగా పట్టుకోవాలి. శ్వాసని అలా పట్టుకుంటే ఆ శ్వాసను గమనించడం వల్ల
ఎప్పుడో ఒక చోట ఆగిపోతుంది శ్వాస. రోజు ఇలా గమనిస్తే అలా నెమ్మదిగా శూన్యం అయిపోద్ది అనమాట. అప్పుడు మన మనసు స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉన్న తర్వాత ఆలోచనలు అయిపోయి మనకు అనుభూతులు కలుగుతాయి అన్నమాట. రామాయణంలో వాల్మీకి చెప్పదలసిన అంతర్లీనంగా ఈ శ్వాస విజ్ఞానమే. ఇప్పుడు మన పురాణాలు ఏం చెప్పినా సరే, రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, భాగవతం చెప్పినా, మొత్తం అన్ని పురాణాలు కూడా ఈ శ్వాస గురించే చెప్పారనమాట. శ్వాస గురించి, మనసు గురించే చెప్పినాయి. మన చిత్తం గురించి వాల్మీకి మహర్షి మనకు అందించిన రహస్యాలను మనం అందుకోలేదేమో అనిపిస్తుంది. హనుమంతుడు వాయుపుత్రుడు, అతని శక్తి అతనికే తెలియదు. అలాగే మన మనసుకు కూడా దాని శక్తి దానికి తెలియదు. మహాత్ములు ఏమి చెప్తున్నారంటే మనిషి ఎంతో శక్తివంతుడు, అతనికి అసంభవం అనేదే లేదు. అసంభవం అనుకున్న దాన్ని సైతం సంభవంగా మార్చి చూపించగలిగే శక్తివంతుడు. అయినా ఈ మనిషి ఒక చిన్న పని చేయాల్సి వస్తే నా వల్ల ఏమవుతుందోలే అనుకుంటాడు. తన శక్తిని తానే గుర్తించడు. హనుమంతుని శక్తి హనుమంతునికి తెలియదు. అలాగే మానవుల యొక్క శక్తి మానవునికి తెలియదు అన్నమాట. కాకపోతే తన శక్తి తను తెలుసుకున్న రోజు పూర్తిగా అన్నీ కూడా కనిపెడుతున్నాం. ఇప్పటికే మనిషి ఎందుకు మనం ఎంతో శ్వాసను సరిగ్గా పీల్చుకోవడం లేదు. మనం ఓన్లీ 33% పీల్చుకుంటున్నాం. అంటే అలా పీల్చుకుంటున్నాం, అలా వదిలేస్తాం. ఈ 33% తీసుకుంటేనే మనిషి ఇంత ఆధునికంగా మారాడు, ఇన్ని కనిపెట్టాడు, ఇంత అభివృద్ధి చెందాడు. సైన్స్ పరంగా అంత అభివృద్ధి చెందాడు. ఇదే మనిషి ఇంకా పూర్తిగా శ్వాసను తీసుకుంటూ ఉంటే మటుకు ఇంకా కూడా చాలా లాభాలు ఉన్నాయి, చాలా సాధించగలడు అని చెప్పారనమాట ఇందులోని. ఇక్కడ హనుమానీవు సామాన్యుడు కాదు అని అతని ప్రతిభను గుర్తించిన వారు వేరొకరు చెప్పాలి. అలాగే మనకు కూడా మన గురించి ఇంకొకరు చెప్పాలన్నమాట. అప్పుడు అసంభవాలను సంభవాలుగా మార్చి అద్భుతాలు చేయగలుగుతారు. అలాగే మనసు కూడా జన్మల నుంచి మనల్ని అంటిపెట్టుకొని రకరకాల విషయాలని, అనేక రకాల విశేషాలని పోగు చేసుకుని చెత్త కుండీలా కుప్పతొట్టిలా తయారైంది మన మనసు. అంటే మనసు అప్పుడు కానీ అంటారు కదా, శరీరం అణువుల సముదాయము, మనసు ఆలోచనల సముదాయం అనేసి. మనసుకి ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎప్పుడూ ఆలోచనలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ ఆలోచనలు ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వరకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా చెత్తకుండీలో కుప్పతట్లా తయారైపోయి ఆలోచనలన్నీ పనికిరాని ఆలోచనలన్నీ. ఇప్పుడు అలా కాదు, మంచి విషయాల గురించి ఆలోచించాలి. ఈ అనారోగ్యాలు, బాధలు, కష్టాలు దాని గురించి కాకుండా అద్భుతాల వైపు ఆలోచించాలి. మామూలుగా ఉండే మనిషి మహనీయుడే, అలా మానవుడే మహనీయుడు అవుతాడు. అలా కనుక మనం చేయగలిగితే, మన ఆలోచన దృక్పథాన్ని మనం మార్చుకున్నట్లయితే మానవుడే మహనీయుడు అవుతాడు అని చెప్తున్నారు అన్నమాట. ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు అందరి లక్ష్యం అదే కాదు, అందరిలా నేను ఉండకూడదు, నేను ఇంకా సంథింగ్ డిఫరెన్స్ టు అదర్స్, మిగతా వాళ్ళకన్నా ఆధ్యాత్మికతలోకి నేను ఎప్పుడైతే వచ్చానో నేను వేరుగా ఉండాలి అని ఎవరంతటా వాళ్ళే అనుకోవాలని చెప్తున్నారు. మనసులోని మాలిన్యాన్ని తీసివేసి దానిని గురుపాదుక చెంత ఉంచితే చాలు. అంటే ఎటు ఉంచగలిగితే చాలు. ఇప్పుడు అదే చేయలేకపోతుంది. మనుషులందరూ కూడా నీ శ్వాసే నువ్వు గురువు అని పత్రిక చెప్పినా కూడా శ్వాసని ఏదో మాట వరుసకి అలా కొంతసేపు ఒక అరగంట, పావు గంట, ఒక గంట ధ్యానం చేసేస్తున్నాం, ఊరుకుంటున్నాం. ఏదో శ్వాస పీరుస్తున్నాం, వదిలేస్తున్నాం. సో అలా కాకుండా నా శ్వాసే నా గురువు అని మనం పూర్తిగా అనుకొని ఆ శ్వాసను మనం పీల్చుకొని లోపలికి మన నాభి వరకు కూడా లోతుగా పీల్చుకొని వదలాలి అని చెప్తున్నారనమాట. అలా చేస్తే మట్టుకు మన బాహ్యేంద్రియాలను ఉపయోగించకుండా అంతఃకరణం అనగా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉపయోగించడం ద్వారా ఆధ్యాత్మికోన్నతి సాధించగలము. సో అంటే ఇక్కడ చెప్పింది ఏంటి, ఎంతసేపు బాహ్యంగా ఉండడం కాదు, మనం కూడా మన శ్వాసను ఉపయోగించి మన అంతరంలోకి మనం ప్రయాణించగలగాలి. ఉన్నదంతా కూడా లోపలే ఉంది, బయట ఏమీ లేదు. అదే అంటారు అనోరణీయ మహతో మహీ అని అంటారు. అంటే భగవంతుడు అణువు కన్నా చిన్నవాడు, చాలా గొప్పవాడు. నీ లోపల ఏదైతే ఉందో అదే బయట కూడా ఉన్నది అని చెప్తున్నారు. అంటే మనం ఏ విత్తనం నాటేమో అదే జరుగుతుంది. యాజ్ యూ థింక్ సో ఇట్ హ్యాపెన్స్ అనేసి మనం ఎలా అనుకుంటే అలాగే. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటి, మన అంతరంలో ఏదైతే ఉందో మన బాహ్యంలో కూడా అదే ఉంది. ముందు మన అంతరంలో మనం జయించాలి. మన అంతరాన్ని మనం జయిస్తే మనం బాహ్యంగా కూడా జయించగలుగుతాము అని చెప్తున్నారు అన్నమాట.
అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 అన్నమాట. ఈ 4ని ఉపయోగించడం ద్వారా మనకి ఆధ్యాత్మికంగా ఉన్నతి అన్నది బాగా వస్తుంది. మన మనసును ఉపయోగించుకుంటాం, బుద్ధిని ఉపయోగించుకుంటున్నాం, బుద్ధికి అహంకారానికి మధ్యలో ఉన్న చిత్తాన్ని ఉపయోగించుకుంటాయి. సో ఇవన్నీ ఉపయోగించుకోవాలి. ఎంతసేపు మన కళ్ళతో చూడడం, ముక్తో వాసన చూడడం, ఈ కర్మేంద్రియాలతోనే కాకుండా, బాహ్యేంద్రియాలతోనే కాకుండా అంతరేంద్రియాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4ంటిని కూడా ఉపయోగించుకుంటే ఆధ్యాత్మికంగా మనకి మంచి స్థితి వస్తుంది అని చెప్తున్నారు. అందుకే మనకి ఋషులందరూ కూడా మంత్రాలని, స్తోత్రాలని అందించారనమాట. ఎందుకంటే మననం త్రాయితే ఇది మంత్ర అన్నారు. అంటే ఏంటి మంత్రం అంటే మననం చేసే వాళ్ళని రక్షించేది. మంత్రాధీనం దైవతం. దైవం ఎప్పుడు కూడా మంత్రంలోనే ఉంటాడు. మంత్రాధీనం దైవతం. దైవశక్తి ఎప్పుడు కూడా మంత్రంలోనే ఉన్నది. అందుకని ఆ మంత్రాలు అన్నవి చాలా ముఖ్యమైనవి. అందుకే మనకి పూజల్లో మంత్రాలు, స్తోత్రాలు అవన్నీ ఋషులు చెప్పినవి. అందుకే చెప్పారనమాట. మంత్ర శబ్దములను పుట్టించే అక్షరముల కూర్పు ఋషుల యొక్క ప్రజ్ఞకు నిదర్శనములు. ప్రతిభ తార్కాణంలో చూడండి, మంత్రాలు ఉంటాయి కదా, మూల మంత్రాలు ఉంటాయి, మామూలు మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓం ఐం సౌహ్, అదేంటి సరస్వతి మంత్రం అనమాట. ఓం ఐం సౌహ్ అనేసి, ఐం అన్నది సరస్వతి మంత్రం, ఓం అన్నది యూనివర్సల్ మంత్రం, అన్నిటికీ పెడతారు ఓం ఇది ఓం అన్నది. సౌహ్ అన్నది మనకి మూలాధార చక్రం, దానికి శక్తికి ప్రతీక అనమాట. సో అలాగా ప్రతి అక్షరానికి కూడా, ప్రతి మంత్రాలకి కూడా ఒక్కొక్క శక్తి అన్నది ఉంటుంది. ఆ శక్తిని అన్నింటినీ కూర్చి వాళ్ళ దగ్గర పెట్టారు మన ఋషులందరూ అనమాట. అందుకని మంత్రజపం, స్తోత్రపఠనం ద్వారా మనకి భౌతికమైన అటు ఆధ్యాత్మికమైన అవసరాలు రెండు కూడా తీరుతాయి. మంత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ధ్యానం చేస్తుంటే ఇంకే మంత్రం అక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్తారు. శ్వాస మీద ధ్యాస పెట్టినా కూడా మనకు వెంటనే శ్వాస మీద ధ్యాస వచ్చేది. దానికోసం మనం ఏదో మంత్రాన్నైనా పట్టుకోవచ్చు, లేకపోతే ఏ రూపాన్నైనా ఊహించుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. సో ఎందుకంటే మనకి ఆసక్తి కలిగేలాగనమాట. మనకి ఇంట్రెస్ట్ రావడానికి ఏదైనా మంత్రం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓం నమ శివాయ ఉందనుకోండి మంత్రం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అలాగ అనుకుంటూ అలా మంత్రజపం చేస్తూ అలా లోపల లీనమైపోతాం. సో అప్పుడు మన శ్వాస ఆటోమేటిక్గా ఆగిపోద్ది. అందుకని ఈ మంత్రజపం చెప్పారు, కానీ మంత్రజపం చేయకూడదని ఎక్కడా లేదనమాట. అటువంటి మంత్రశబ్దాలు కూడా మనము శ్వాస లేకపోతే ఉచ్చరించలేము, అంతే కదా. ఇప్పుడు ఏదైనా మంత్రం చదివండి, ఆ చదివేమంటే మనకు శ్వాస ఉండాలి. శ్వాస లేకపోతే మనం ఏ మంత్రం చెప్పలేము. అందుకే శ్వాసనే మనం ప్రప్రథమ మంత్రం అని చెప్పారనమాట. అట్టి శ్వాసయే మనకి విద్యుత్. ప్రతి వారిలో కూడా ఈ శ్వాస నిరంతరం జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అందుకే దీన్ని అజపా గాయత్రి అంటారు కదా. నిరంతరం కూడా మనలో జపం అలాగ జరుగుతూనే ఉంటుంది. శరీరంలో విద్యుత్ ప్రసారం జరుగుతున్నదని సైంటిస్టులు పేర్కొంటూ అట్టి విద్యుత్ ప్రతి మనిషిలోనే ఉన్నది. సైంటిస్టులు కనిపెట్టారనమాట. మన శరీరంలో విద్యుత్ ఉన్నది, కరెంట్ ఉన్నది అనేది కనిపెట్టారు. అలాంటి కరెంటే ప్రతి వాళ్ళలో ఉంది. కాకపోతే అదేమి మనకి నష్టమేమి కలిగించదు. ప్రతి మనిషిలోని కొన్ని వోల్ట్ల కరెంటు ప్రసరిస్తుంది అనమాట. దానివల్ల మనకేం నష్టమేమి ఉండదు అని చెప్తున్నారు అనమాట. సో మంత్రజపం అన్నది చాలా పవిత్రమైనది. మంత్రాన్ని పట్టుకుంటే చాలు. మంత్రాధీనం దైవతం అంటారు. దైవశక్తి ఎప్పుడు మంత్రంలోనే ఉంటుంది అని చెప్తారనమాట. అలాగే మననం త్రాయేతి మంత్ర, మననం చేసే వాళ్ళని ఎప్పుడు రక్షిస్తుందన్నమాట. గాయత్రి మాత ఎవరైనా సరే మంత్రం జపించే వాళ్ళని రక్షిస్తుంది అని చెప్తారు. శాస్త్రవేత్తలు ఏకకంఠంతో ఇంకా చెప్తున్నది ఏంటంటే, శరీరంలో నట్టి విద్యుత్ స్పార్కుల వలనే మానవ మెదడు పనిచేయగలుగుతుందన్నారు. యురాన్స్ అనే నాడీ సముచ్చయం మన శరీరంలో ఉండడం వల్ల మనకు భావనలు కలుగుతున్నాయి. మనం తీసుకుంటున్న శ్వాస ద్వారా విద్యుత్ స్పార్కులు అంటే ఎలక్ట్రికల్ స్పార్క్స్ వస్తాయి కదా, అనేక విధాల సంకల్ప శక్తిని ఇస్తున్నాయి. మన సంకల్పాలు నెరవేరకపోవడానికి కారణం మన శ్వాసను సరిగా తీసుకోలేకపోవడమే. ఇప్పుడు నేను అనుకున్నాను అయిపోయింది, మీరు అనుకున్నారు అవ్వలేదు అంటే ఏంటో ఇక్కడ మన సంకల్పం ఎప్పుడు స్థిరం అవ్వాలి అంటే మనం శ్వాసను ఎప్పుడైతే కరెక్ట్గా తీసుకుంటామో అప్పుడు మన సంకల్పం పూర్తిగా స్థిరం అవుతుంది అని చెప్తున్నారనమాట. అనేక విధాల సంకల్ప శక్తి పెరుగుతాయి అన్నమాట.
మన శ్వాసను సరిగ్గా తీసుకోలేకపోతే మన సంకల్పాలు ఏమీ నెరవేరవు. శ్వాస ద్వారా మన ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మన సంకల్పాలకి భావనలకు కారణమైనప్పుడు ఆ విద్యుత్ మన శ్వాస ద్వారా ఉత్పత్తి అవుతున్నప్పుడు ఆ శ్వాసను మన శరీరంలోనే సరి చేసుకోవాలి. మనకి సంకల్పాలు ఎందుకు అవ్వట్లేదంటే మన శ్వాసని మన శరీరంలో మనం సరిగా ఉపయోగించుకోవటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాకు కాలు నొప్పి వచ్చిందనుకోండి, శ్వాస మీద ధ్యాస పెడతాం. శ్వాస మీద ధ్యాస పెట్టి మన శ్వాసని మన కాలు దగ్గర తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళలేము. మన ఊహ, అందుకే ఊహే వాస్తవం అంటారు, భావనే బ్రహ్మాస్త్రం అంటారు, శ్వాసే రామబాణం అంటారు. అప్పుడు మనం ఊహించుకోవాలి, మన కాలు దగ్గర నేను తీసుకుంటున్న శ్వాస నా కాలు దగ్గరికి వెళ్తుంది, నా కాలు పూర్తిగా పోయింది అని భావంతో మనంతటా మనమే దాన్ని హీల్ చేసుకోవాలన్నమాట. అలా హీల్ చేసుకుంటే వెంటనే ఏమి అయిపోద్ది, ఏదో ఒక 4-5 రోజులు అలా చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి ఎక్కడ హీల్ అవ్వాలో అక్కడ హీల్ అయిపోతూ పూర్తిగా పోతుంది అన్నమాట. అది అక్కడ చెప్తుందన్నమాట. ఈ విద్యుత్ అంటే మన శ్వాసలో విద్యుత్ ఉంటుంది కాబట్టి ఆ శ్వాసను ఉపయోగించి మన శరీరంలో భాగాలు మనం సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మన శ్వాసను లోతుగా తీసుకుంటామో అప్పుడు అది మొత్తం సర్క్యూట్ని పూర్తి చేస్తుంది. అందుకే కొంచెం తీసుకోవడం కాదనమాట, శ్వాసను పూర్తిగా తీసుకోవాలి. మన ఇళ్లల్లో వాడే భౌతికమైన కరెంటు ఎలా అయితే అందరి ఇళ్లలోనూ తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో ఆ చోటుకే వెళ్తుందో, అలాగే ఈ శ్వాస కూడా మధ్యలో ఎక్కడైతే ఆగిపోతే సర్క్యూట్ బ్రేక్ అయ్యిందంటారు. వెంట్రుక వాసి బ్రేక్ అయినా మొత్తం ఆగిపోతుంది, కరెంట్ రాదు. కాబట్టి లోతుగా దీర్ఘంగా తీసుకునే శ్వాస ప్రభావవంతంగా పనిచేస్తుంది. శ్వాస అన్నది ఎప్పుడు కరెక్ట్గా తీసుకోవాలి. మనం చూడండి, కరెంటు సరిగా సరఫరా అవ్వదు, ఎందుకంటే లైన్లన్నీ క్లియర్గా ఉంటేనే కరెంట్ బాగా సప్లై అవ్వగలదు. అలాగే మన శ్వాస కూడా కరెక్ట్గా పూర్తిగా లోపలికంతా తీసుకుంటేనే పనిచేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకు ఒక విషయం తెలుసుకోవాలి, బయట మనం ఇళ్లల్లో వాడే కరెంటు, మన శరీరంలో ప్రవహించే విద్యుత్తు రెండు ఒకటే, దానికి దీనికి తేడా ఏమీ లేదు. ఆ విద్యుత్తుకు మన శ్వాసకి తేడా ఏమీ లేదు. అట్టి శ్వాస మనం లోతుగా తీసుకోవడం వల్ల మనలో ఉన్న అతి సూక్ష్మమైన 72,000 నాడుల్లో ఆ విద్యుత్తు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రవహించగలుగుతుంది. కాబట్టి మనం ఏ పని చేసుకున్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ ఈ శ్వాసను గమనించుకుంటూ లోతుగా దీర్ఘంగా తీసుకోవడం వల్ల నిరంతరం ప్రయత్నించాలి, ఏ క్షణమో మరవకూడదు అని చెప్తున్నారనమాట. అంటే ఏంటి, ఈ శ్వాసను మనం ఇప్పుడు తీసుకున్నా సరే లోతుగా తీసుకోవాలి, అంతేకాని పైపైన శ్వాస తీసుకోకూడదు. పైపైన శ్వాస తీసుకోవడం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి. అలా కాకుండా మన బాడీలో ఉన్న మామూలుగా మన బాడీలో 72,000 అని చెప్పేస్తారు నాడులు. ఇంకా చిన్నవి కూడా చెప్పాలంటే 2,72,000 నాడులు. ఈ 2,72,000 నాడుల్లోకి మనకి ఏ శక్తి అయితే, ఇప్పుడు మనకి సిటీ స్కాన్లు తీసినా ఏం తీసినా 72,000 నాడులు ఏదో కొన్ని కనిపిస్తాయి. కాకపోతే పూర్తిగా కనిపించాలంటే మటుకు అవ్వదనమాట. మనం ఎప్పుడైతే శ్వాసను పూర్తిగా తీసుకున్నామో అంటే మన బొడ్డుకి నాకి వరకు పూర్తిగా తీసుకుంటూ ఉన్నామో అప్పుడు ఆ శ్వాస బయటకు వస్తుంది. దానివల్ల ఏంటి, విశ్వశక్తి అన్నది లోపలికి పూర్తిగా వెళ్తుంది. పూర్తిగా మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఉన్న 2,72,000 నాడుల్లో కూడా ఈ విశ్వశక్తి అనేది పూర్తిగా చేరుతుంది అన్నమాట. ఈ పూర్తిగా చేరిన విశ్వశక్తి మనకి సంపూర్ణ ఆరోగ్యం అన్నది ఇస్తుంది. ఎందుకంటే ప్రతి సెల్స్లో, ప్రతి అణువులోకి పరమాణువులోకి కూడా ఈ విశ్వశక్తి వెళ్ళడం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం కూడా వస్తుంది. ఈ 2,72,000 నాడుల్లోకి కాస్మిక్ పవర్ అంటే విశ్వమయ ప్రాణశక్తి, అదే మన జీవశక్తి, అదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి వెళ్ళడం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం పూర్తిగా వస్తుంది అని చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు చెప్పింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.